మూవీ అయితే ఇలా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఆల్రెడీ నేను మూవీకి వెళ్ళడమే చాలా లేట్గానే వెళ్ళాను, 20 మినిట్స్ దాకా అయిపోయింది అనమాట. చాలా డిసప్పాయింట్తో వెళ్ళాను. ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల టైంకి అయితే నేను వెళ్ళలేకపోయాను అనమాట. డిసప్పాయింట్, టైమింగ్ 20 మినిట్స్ లేట్ అయింది. ఇంతటికి ఏం మూవీ అనేసి అనుకుంటున్నారా? మన పెద్ద మూవీ గురించే అనమాట. సో రై రై రారా సాంగ్ అయితే అయిపోయింది అనమాట. సాంగ్ అయ్యాక నేను వెళ్ళాను. అక్కడి నుంచి నేను స్టోరీ అనేది చూసాను అనమాట. దానికి ముందు ఏముందనేది కూడా నాకు తెలియదు. సాంగ్ తర్వాత నుంచి నేను స్టోరీ అనేది కంటిన్యూగా చూసాను. బట్ స్టోరీ అయితే చాలా బాగుందన్నమాట. 3 స్పోర్ట్స్ గురించి పెట్టారు. అంటే ఎక్కడ కానీ హీరో వెనకడుగు వేయకుండా చేశారనమాట. ఈ మూవీలో అయితే రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట. సో కంప్లీట్గా జీవించేశారు. ఇంకా మన జగపతి బాబు గారు, అలానే శివరాజ్ కుమార్ గారు, వీళ్ళు కూడా అయితే వాళ్ళ పాత్రలు అయితే అసలు జీవించేశారనమాట. సెకండ్ హాఫ్ అయితే చాలా సాగదీసినట్టు అయితే నాకు అనిపించింది. జాహ్నవి కపూర్ గారికి అయితే అసలు సెకండ్ పార్ట్లో ఆమెకైతే ఎక్కువ క్యారెక్టర్ లేదనమాట. కొంచెం క్యారెక్టర్ అయితే ఉంటే బెటర్గా ఉండేది, ఇంకా కొంచెం బాగా అందరికీ కనెక్ట్ అయ్యేదేమో మూవీ. ఏదో అలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు అనిపించింది. దేవరాలో ఆమెకి ఏ క్యారెక్టర్ అయితే ఇచ్చారో ఇందులో కూడా కొంచెం అట్లానే చూపించారనమాట. ఫైట్ విషయాలకు వస్తే ఇంకా నెక్స్ట్ లెవెల్ బాగుంది అనమాట. మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి కదా. మన జానీ మాస్టర్ కొరియోగ్రఫీ నెక్స్ట్ లెవెల్ కొరియోగ్రఫీ మాస్టర్ అయితే ఇంకా దానికి తగ్గట్టు మన రామ్ చరణ్ గారు వేసే డాన్స్, ఇంకా జానీ మాస్టర్ కంపోజ్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనమాట. ఇంకా ఇందులో మెయిన్ సాంగ్ రై రై రారా అయితే నేను మిస్ అయ్యాను కదా, అదైతే నేను చూడలేకపోయాను. చాలా బాధేసింది. మళ్ళీ వెళ్దామని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ ఉన్న ఇంట్రొడక్షన్ కూడా నేను చూడలేదు కదా, దానికోసం అయితే నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా మిగతా ఉన్న వాళ్ళు క్యారెక్టర్స్ అయితే చాలా బాగా చేశారండి. ఈ మూవీలో అయితే మన రామ్ చరణ్ గారు అయితే అసలు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆయన యాక్టింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఫుల్ ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంతకు మించే పెట్టారు ఈ మూవీలో. కానీ నాకు కొంచెం బాధ అనిపించింది ఏంటంటే లాస్ట్ స్పోర్ట్స్లో ఫస్ట్ ఆయన క్రికెట్ ఆడతారు కదా, క్రికెట్ నుంచి తర్వాత కుస్తీలకి వెళ్తారు, కుస్తీల నుంచి రన్నింగ్కి వెళ్తారు కదా, కాలు కానీ కొంచెం వెళ్ళకుండా అలానే పెట్టుంటే బాగుండేది అనిపించింది. కానీ ఒక మారుమూలలో ఉండే ఒక చిన్న గ్రామం కోసం, ఆ గ్రామానికి పేరు తీసుకొని గుర్తింపు తీసుకొని రావడం కోసం మన పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారు ఎంత కష్టపడ్డారో, ఆ కష్టానికి ఇంకా రేటింగ్ అయితే మనం ఇచ్చేయాలి కదా మరి. సో నేనైతే రేటింగ్ 5/4 ఇస్తున్నాను. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. సాంగ్స్ ఎవర్ గ్రీన్. ఇంకా ఒక్కొక్క సాంగ్కి ఆ డ్యాన్స్ ఏంటి అస్సలు మత్తి పోతుంది. అసలు మన రామ్ చరణ్ అన్న అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే రైరా సాంగ్ కానీ నేను యూట్యూబ్లోనే చూశాను. లైవ్లో థియేటర్లో అయితే నేను చూడలేదు. మూమెంట్స్ ఎలా ఉన్నాయనేది నాకు యూట్యూబ్లోవే తెలుసు అనమాట. ఇంకా నెక్స్ట్ మస్సా మస్సా సాంగ్ కావచ్చు, చిక్రీ చిక్రీ సాంగ్ కావచ్చు, హల్లెల్లో సాంగ్ కావచ్చు, చాలా అంటే చాలా బాగున్నాయి. కొరియోగ్రఫీ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకైతే ఈ మూవీలో బాగా నచ్చిన సాంగ్ హల్లెల్లో సాంగ్ అనమాట. మీకు కూడా ఏ సాంగ్ నచ్చిందో కమెంట్లో చెప్పండి. ఈ సాంగ్లో ఏంటంటే మన రామ్ చరణ్ అన్నకి పోటీగా ఇద్దరు హీరోయిన్లు, శృతి హాసన్ గారు అలానే జాహ్నవి గారు, వీళ్ళు ఇద్దరు అన్నకి పోటీగా వచ్చినట్టయితే నాకు అనిపించింది అనమాట. ఎక్కడ తగ్గకుండా అసలు వాళ్ళ ముగ్గురు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా లేట్ చేయకుండా వెళ్ళి మూవీ చూడండి. చూసిన వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా కామెంట్లు అయితే చెప్పండి ఎలా ఉంది అనేది. థ్యాంక్ యూ, బాయ్.